వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ముందుగా ఈ వారం గత 2 రోజులు, 3 రోజులు మనం చూస్తా ఉన్నాం. అంటే మార్కెట్ కొద్దో గొప్ప కరెక్షన్ చూసింది. అది చూసి ఇన్వెస్టర్స్ మళ్ళీ మన బుల్ రన్ ఏదో ఆగిపోయిందేమో, మన బుల్ రన్‌కి ఒక టెంపరరీ పాజో లేకపోతే స్టాప్ అని అనుకుంటా ఉన్నారు. బట్ దాని మీద అంటే ఎక్కువ రీసెర్చ్ చేయకుండా జస్ట్ ఒకసారి అది పడటం చూసేసరికి చాలామంది భయపడతా ఉంటారు. అది సహజమే. కానీ ఇన్వెస్టర్‌గా మనం వి షుడ్ ఆల్వేస్ హావ్ అవర్ లాంగ్ టర్మ్ ఫోకస్ ఇన్ మైండ్. సో దాని మీద గురించి ఒకసారి అడుగుదాం. అంటే ప్రసాద్ గారు దేనివల్ల అయ్యుండొచ్చు? మేబీ కొంచెం ప్రాఫిట్ బుకింగా? లేకపోతే ఎందుకంటే వాల్యుయేషన్స్ కూడా బాగా స్టీప్‌గా ఉండినాయి. వేరే కంపెనీలు కూడా కొంచెం స్టీప్‌గా ఉండిన వాల్యుయేషన్స్ కరెక్ట్ అయినట్టు మనం చూస్తున్నాం. సో ఇస్ ఇట్ జస్ట్ ఏ కేస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్? మార్కెట్లో ప్రైసెస్ పెరిగిన ప్రతిసారి కానీ తగ్గిన ప్రతిసారి కానీ దానికి హితమిద్దంగా ఇది రీజన్ అని చెప్పగలిగే మొనగాడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు. కాబట్టి ఇవాళ నిన్న పడినటువంటి ఫాల్ని చూసి కూడా ఆ ఫాల్కి కారణం ఏంటి అని చెప్పడం అంత తేలిక విన్న విషయం కాదు. కాకపోతే వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం చూస్తే మాత్రం ఏమర్థం అవుతుందంటే ఈ మధ్య కాలంలో అంటే పబ్లిక్ ఇష్యూస్ గురించి చాలా పెద్ద స్కామ్లు అవటం, చిన్న చిన్న స్మాల్ మైక్రో క్యాప్ షేర్స్ అన్నిటిని కూడా ఆపరేటర్స్ భారీ ఎత్తున కొనుక్కుంటూ పైకి రోజు 5%, 10% చొప్పున పెంచుకుంటూ వెళ్తూ పై లెవెల్స్కి తీసుకెళ్తున్నట్లుగా రెగ్యులేటర్స్కి కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు దాదాపు 100 ప్లేసెస్లో 100 మంది బ్రోకర్స్ ఆఫీసులు, 100 మంది ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఆఫీస్ మీద ఒకే కాలంలో ఇన్వెస్టిగేటివ్ రైడ్స్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఏం తీసుకున్నారనేది బయటికి రాకపోయినా కానీ వీళ్ళందరూ కూడా ఆపరేటర్లని మార్కెట్ని మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలియడంతో వాళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఇన్వెస్టర్లు గమనించవలసింది ఏంటంటే ఇలా మ్యానిపులేట్ చేసేవాళ్ళు కేవలం వాళ్ళు మ్యానిపులేట్ చేసే షేర్లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టరు, మిగిలిన షేర్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మొత్తం ఒకే బాస్కెట్లో పెడితే జారితే గుడ్లన్నీ పగిలిపోయినట్లుగా ఆస్తంతా పోతుంది కాబట్టి చేయరు. అందువలన ఆ మిగతా షేర్స్లో ఉంటాయి. ఎప్పుడైతే ఇలా 100 చోట్ల రైడ్ అయిపోతే ఇలాంటి నెట్వర్క్ ఎప్పుడు కనీసం ఒక 5,000 మందో 10,000 మందో దేశం మొత్తం అంతా ఉంటారు. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఎవరి మీద అయితే రైడ్ అవ్వకుండా వీళ్ళ మీద రైడ్ అయిందని ఇన్ఫర్మేషన్ తెలిసిందో వాళ్ళందరూ కూడా మొట్టమొదట చేసే పని తమ వద్ద ఉన్న షేర్స్ అన్నిటినీ ఎంతకైనా అమ్ముకుని క్యాష్ రూపంలోకి మార్చుకుని వీలైనంత వరకు రెగ్యులేటర్కి అందకుండా దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అంటే ఏం జరుగుతుంది? స్థూలంగా చెప్పాలి అంటే ఇలాంటి రైడ్స్ కానీ ఏదన్నా రెగ్యులేటర్స్ ఇంపాక్ట్ కనుక పడితే సెల్లింగ్ సప్లై విపరీతంగా పడిపోతుంది, అందరూ అమ్మేయడానికి ప్రయత్నిస్తారు. అటువంటి సమయంలో మామూలుగా అయితే నిన్నటి వరకు మ్యానిపులేట్ చేస్తూ కొంటున్న వీళ్ళు కొనకపోగా అమ్మటానికి ఆసక్తి చూపిస్తే మార్కెట్లో కొనుక్కునే వాళ్ళు కరివైపోయి మార్కెట్ విపరీతంగా పడిపోతుంది. అందువల్ల మార్కెట్ పడిపోవడానికి కారణం ఏమిటి అంటే నిన్నటికి మొన్నటికి ఏ బిజినెస్ మూతపడలేదు, ఏ బిజినెస్లోనూ ఆర్డర్స్ పోలేదు, ఎక్కడా ఉద్యోగాలు పోలేదు, ఏమీ జరగలేదు. కానీ మార్కెట్ పడింది అంటే కేవలం ఎక్సెసివ్ సప్లై ఆఫ్ షేర్స్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఇటువంటి రూమర్స్ మూలంగా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మూలంగా. అందువల్ల కంగారు పడవలసిన విషయం ఏమీ లేదు. బికాజ్ అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ బాగున్నాయి, గవర్నమెంట్ కూడా చెప్తూ వచ్చింది, అన్నీ బాగున్న రోజున మనం భయపడవలసిన అవసరం లేదు. కొద్దిగా గొప్ప పడితే మంచిదే, ఎక్కువ వాల్యుయేషన్స్ ఉంటే తగ్గితే తక్కువలోనే కొనుక్కోవచ్చు. సో మన ఇన్వెస్టర్లు ఎవరో కూడా మీరు కొనుక్కున్న షేర్లు కనుక లాభాలు వాటి బిజినెస్లో పెంచుకుంటూ ఉన్నట్లయితే, వాటి ఫెయిర్ వాల్యూకి దగ్గరలో కనుక రాకపోయినట్లయితే ఏ మాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం ఏం చేద్దామంటే కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనం చూపించే అనాలిసిస్ మన స్టాక్ గురించి మాట్లాడేటప్పుడు వారి యొక్క ఫండమెంటల్స్ చూపిస్తూ ఉంటాం. అది గ్రో అవుతుంది, ఆ సేల్స్, రెవెన్యూస్, మార్జిన్స్తో పాటు ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కూడా చూపిస్తున్నాం. కానీ మనం ఎప్పుడు వరకు చెప్పే దాంట్లో అడ్వకేట్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా సరే మీ పోర్ట్ఫోలియో పిఈ రేషియో ఇండెక్స్ కంటే తక్కువ ఉండేటట్టు ఎన్ష్యూర్ చేసుకోండి, అప్పుడే గ్రోత్ ప్రాస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తా ఉంటాం. కానీ ఇండివిజువల్ స్టాక్స్ వచ్చేసరికి కొన్నేమో వెరీ హై పిఈ, అంటే డీమార్టో లేకపోతే వెరీ అదర్ కంపెనీస్ కూడా మనం కవర్ చేసిన వాటిల్లో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చాలా హైగా ఉంటుంది. అది అరౌండ్ 120, 60, 80 రేంజ్లో ఉంటుంది. ఒక పక్క ఇండెక్స్ పిఈ ఏమో అరౌండ్ 22 రేంజ్లో ఉంటే ఇలాంటి స్టాక్స్ ఉన్నప్పుడు మన పోర్ట్ఫోలియో పిఈ ఎలా దానికంటే తక్కువ ఉండేటట్టు ఎలా ఎన్ష్యూర్ చేసుకుంటామని అడుగున్నారు ఇన్వెస్టర్స్, విచ్ ఐ థింక్ ఇస్ ఫేర్ క్వశ్చన్. బట్ మేబీ దాని మీద కొంచెం క్లారిఫికేషన్ ఇస్తే ఇన్వెస్టర్స్ కూడా అర్థమైంది వై నాట్ టు కన్సిడర్ స్టాక్ లెవెల్ పిఈ అనేది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టిన కొత్తల్లో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా కోరుకునేది ఏంటంటే మార్కెట్ పైన కొద్దిగా గొప్ప పట్టు సంపాదించాలి అనుకుంటే మొట్టమొదట వాళ్ళకి నేర్పబడేటువంటి అంశం ఏంటంటే P/E రేషియో. అంటే అంతవరకు కొద్దిగా గొప్ప బేసిక్స్ తెలిసి ఉంటాయి కాబట్టి అందరికి ప్రైస్ బై ఎర్నింగ్స్ లేదా ప్రైస్ డివైడెడ్ బై ఈపీఎస్ పర్ షేర్ అని చెప్తా ఉంటారు.
ఇక్కడ ఈ P/E రేషియో అనేది ఎక్కువ మంది లెక్క వేయడానికి కొద్దిగా బద్దకించి లేదా శక్తి లేక ఆ వెబ్సైట్లో ఉండే ఇన్ఫర్మేషన్ పొందుకు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఒక వెబ్సైట్లో ఒక PE రేషియో ఉంటుంది, ఇంకొక వెబ్సైట్లో ఇంకొక PE రేషియో ఉంటుంది. అది ఎందుకు అని ఆలోచిస్తే ఒకళ్ళు లేటెస్ట్గా ఉన్న పీరియడ్ అంటే మనం ఫాలో అయ్యే విధంగా లేటెస్ట్ ట్రైలింగ్ 12 months ఉన్న ఎర్నింగ్స్ తీసుకుని దాని ప్రకారం EPS లెక్కేసి PE రేషియో లెక్కేయవచ్చు. కొంతమంది ఏం చేస్తారు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఉన్నటువంటి ఎర్నింగ్స్ తీసుకుని దాని ప్రకారం PE రేషియో లెక్కేస్తారు. అందువల్ల అవన్నీ మ్యాచ్ కాక ఒకసారి కన్ఫ్యూషను, ఒక్కొక్కసారి మనకేం చేస్తారు, మా దగ్గర ఉన్న స్టాకుల్లో కొన్ని పెద్ద PE రేషియోలు ఉన్నాయి కదా, మీరు ఎప్పుడు 10 స్టాకులు కొనుక్కోమని చెప్తున్నారు కాబట్టి 5ో 10ో స్టాకులు ఎన్ని కానివ్వండి డైవర్సిఫికేషన్ ఉండాలి అని చెప్తున్నారు. మీరు చెప్పిన స్టాకుల్లో కనుక ఏదైనా 60ో 70ో PE రేషియో కనుక ఉంటే మీరు చెప్పారు అని నేను బిల్డ్ చేసుకుంటే అప్పుడు నా పోర్ట్ఫోలియోలో 60-70 PE రేషియోలో ఉన్న కంపెనీలు 2 కనుక చేరినట్లయితే నా యొక్క టోటల్ పోర్ట్ఫోలియో PE రేషియో పెరుగుతుంది కదా, అప్పుడు 22 కన్నా తక్కువ ఉండదు కదా అంటారు. ఇక్కడ మీరు గమనించవలసిన అంశం ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ వైజ్గా ఉండాలి అంటే 3 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి అని చెప్తూ ఉంటాం. ఒకటి, మనం కొనుక్కునే కంపెనీల యొక్క బిజినెస్లో మన కంపెనీలకి లాభాలు పెరుగుతూ ఉండాలి. నెంబర్ 2, మనం కొనుక్కుంటున్న కంపెనీ కొనుక్కున్న ధర మనం అనుకున్న ఫెయిర్ ప్రైస్ కన్నా బాగా తక్కువ ఉండాలి అనేది నెంబర్ 2. ఇవి 2 సాటిస్ఫై అవుతూ 3వది కూడా ఉంటే చాలా మంచి పోర్ట్ఫోలియో కింద లెక్క. ఏంటిది, మన ఇండెక్స్ యొక్క మన పోర్ట్ఫోలియో యొక్క PE రేషియో ఇండెక్స్ కన్నా తక్కువ ఉంటాయి అంటే అంత మంచిది అన్నంత మాత్రాన దీనికోసం మరీ పట్టింపు ఉండవసరం లేదు. మొట్టమొదటి 2 కండిషన్స్లో మాత్రం రిలాక్సేషన్ ఉండదు, కానీ 3వ కండిషన్లో మాత్రం కొద్దిగా రిలాక్సేషన్ ఇచ్చినా నష్టం ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు కొన్న కంపెనీలు కనుక ఎమర్జింగ్ సెక్టర్స్లో కనుక అయినట్లయితే ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తున్న కంపెనీలకు PE రేషియో చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీ PE రేషియో కొద్దిగా పెరిగి 23 దాకా కూడా రావచ్చు. సో కాబట్టి అందరూ గమనించాల్సింది ఏంటంటే 2 కండిషన్స్లో నో రిలాక్సేషన్. ఏమేంటవి, మీరు కొన్న ప్రతి కంపెనీకి లాభాలు పెరగాలి. నెంబర్ 2, మీరు కొన్న ప్రతి కంపెనీ యొక్క కాస్ట్ ప్రైస్ ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫెయిర్ వాల్యూతో పోలిస్తే కనీసం 30% డిస్కౌంట్లో ఉన్నప్పుడు మాత్రమే కొనుండాలి. కొన్నాక పెరిగి ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫెయిర్ వాల్యూ కన్నా దాటితే మాత్రం అమ్మివేసి ఆ క్యాష్ని మళ్ళీ ఆ రోజు తక్కువ షేర్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ 2 కండిషన్స్లో రిలాక్సేషన్ లేదు, కానీ 3వ కండిషన్ అయినటువంటిది మీ పోర్ట్ఫోలియో PE రేషియో ఇండెక్స్ కన్నా తక్కువ ఉండటం అనేది కొద్దిగా రిలాక్స్ అయిపోయినా కూడా మనకు వచ్చే కంగారు ఏమీ లేదు. సో కాబట్టి దాని గురించి మరీ ఆదుర్దాన్ని అవసరం లేదు. రైట్ అండి. నెక్స్ట్ మనం ఇంకో క్వశ్చన్ చూద్దాము. అంటే మనం అంటే డిఫరెంట్ అవెన్యూస్లో కూడా చెప్పున్నాం. అంటే 5 స్టాక్ పోర్ట్ఫోలియో 10 స్టాక్ పోర్ట్ఫోలియో కనుక బిల్డ్ చేయాలి, దాంట్లో కూడా ఇండస్ట్రీ డైవర్సిఫికేషన్ ఇన్ష్యూర్ చేసుకుంటూ బిల్డ్ చేయాలంటే పలానా విధంగా బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నాం. కానీ మన దగ్గరికి ఒక ఇన్వెస్టర్ వచ్చేసి ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు. అంటే నేను మంత్లీ ఇన్వెస్టర్ అయితే అరౌండ్ 5,000 లేకపోతే 10,000 15,000 ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే మీరు చెప్పే స్టాక్స్ని నేను 1 2 ఒకసారి కొనగలుగుతున్నాను, ఆ తర్వాత వచ్చే నెల మళ్ళీ ఇంకో 1 2 వేరేవి కొనగలుగుతున్నాను, అలా ఇచ్చిన సజెస్ట్ చేసిన పోర్ట్ఫోలియోని నేను ఎప్పటి వరకు బిల్డ్ చేసుకునే టైం ఎంత పట్టిద్ది, అదే కాకుండా మనం ఏదైనా EMP వచ్చినప్పుడు అమ్మమంటాం కదా, ఫేర్ ప్రైస్ వచ్చినప్పుడు ఆ తర్వాత కొనాల్సిన స్టాక్ కూడా నేను ఎలా కొనగలుగుతాను నా వచ్చిన అమౌంట్లో అనేది అంటే డిఫరెంట్ అవెన్యూస్ అంటే మంత్లీ ఇన్వెస్టర్ పెట్టేటప్పుడు మనం చెప్పిన 10 lakh పోర్ట్ఫోలియో లేకపోతే 5 lakh పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలని సింపుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. అఫ్ కోర్స్ దానికి మన దగ్గర డిఫరెంట్ ప్రాసెస్ అంటే సింపుల్గా ప్రోడక్ట్ కూడా ఉంది వేరిన్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దాని యొక్క డీటెయిల్స్ మేబీ ఒకసారి మనం కవర్ చేస్తే అంటే నాట్ నెసెసరీ అబౌట్ ప్రోడక్ట్ బట్ అబౌట్ ద ప్రాసెస్ సో దట్ ఇన్వెస్టర్స్ ఆర్ అవేర్. అంటే మంత్లీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఎలా ఒక గుడ్ గ్రోత్ ఓరియంటెడ్ అండ్ అండర్ వాల్యూడ్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవచ్చో చెప్పండి. శాలరీడ్ ఎంప్లాయీస్ కనుక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి అంటే కూడా అప్రోచ్లో ఏ రకమైన తేడా ఉండదు. అయితే ఆయన అడిగిన ప్రశ్న కొద్దిగా రీజనబుల్ ప్రశ్న. ఎందుకంటే మనం కనుక ఒకవేళ మనం బిల్డ్ చేసిన పోర్ట్ఫోలియోలో హై వాల్యూ ఉన్న షేర్స్ కనుక ఉన్నట్లయితే అంటే 2,400 రూపాయలు ఉన్న రిలయన్స్ లేకపోతే ₹1,00,000 కన్నా పైన పలుకుతున్నటువంటి MRF లాంటి షేర్స్ కనుక మన టాప్ లిస్ట్లో వచ్చినట్లయితే మనము 10 లక్షలు 20 లక్షల పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి అంటే అందులో ఇన్ని షేర్లు ఇవి అని చెప్పడానికి సాధ్యపడుతుంది. కానీ చిన్న ఇన్వెస్టర్ అది కొనుక్కోవాలి అంటే ఆ ఉన్న 15,000 20,000 రూపాయలని 5 కంపెనీల్లో మనం స్ప్లిట్ చేయమంటాం కాబట్టి ఒక్కో కంపెనీలో 4,000 కన్నా పెట్టడానికి వీలవదు. అంటే ఒకవేళ కొనవలసిన కంపెనీ ఐషర్ మోటార్స్ లాంటిదో అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏదైనా అయిపోయి 8,000 9,000 ఉంటే ఒక్క షేరు కూడా రాదు కదండి. నేను ఆయన అడిగిన మాట కరెక్ట్.
మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చిన్న ఇన్వెస్టర్ అని మీరు ఆ రకమైనటువంటి యూ డోంట్ నీడ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం చెప్పేటువంటి రికమెండేషన్స్ ఇప్పుడు కూడా టాప్ 10 రికమెండేషన్స్ చెప్పినా కానీ మీరు కనుక 20,000 రూపాయలు ఉన్నాయని కనుక మన సిస్టమ్ని కనుక అడిగినట్లయితే మీ 20,000ని 5 పార్ట్ల కింద డివైడ్ చేసి 4,000 రూపాయలుగా తీసుకుని అందులో కనీసం ఒక షేర్ అయినా వచ్చేట్లుగా ఉండే స్టాక్స్ మాత్రమే మీకు రికమెండ్ చేస్తుంది ప్రాసెస్. అది ప్రాసెస్ యొక్క గొప్పతనం. ఆ ప్రాసెస్ అనేది ఎక్కడో ఊడిపడలా, మనం చెప్పిందే. అంటే ఏం చెప్పాము, నేను చెప్పిందే మీరు కూడా ప్రాక్టికల్గా ఫాలో అవ్వచ్చు. ఏం చేయాలి, మీరు కనుక కొనుక్కోగలిగినటువంటి 4,000 రూపాయలతో మొట్టమొదటి కంపెనీ యొక్క షేర్ ప్రైస్ కనుక 6,000 ఉన్నట్లయితే ఒక్క షేర్ కూడా కొనడానికి వీలు కాదు. కాబట్టి మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్లో నుంచి 6,000 కంపెనీలు ఉన్నది తీసి పక్కన పడేయండి. నెంబర్ 2 కంపెనీకి వెళ్ళండి. ఒకవేళ కనుక అది 300 రూపీస్ ఉన్నట్లయితే ఆ 4,000కి సంబంధించి దాదాపుగా 13 షేర్స్ కొనుక్కోవచ్చు. కాబట్టి 13 షేర్స్ 300 రూపీస్లో కొనుక్కోండి. ఆ తర్వాత కంపెనీ మళ్ళీ కనుక 5,000 అయినట్లయితే దాన్ని కూడా వదిలేసి నెక్స్ట్ కంపెనీకి వెళ్ళండి. అలా ఆర్డర్లో క్రిందకి వెళుతూ మీకు 4,000 రూపాయలకి కనీసం 1 లేదా 2 షేర్లు కొనుక్కోగలిగేటానికి ఎలిజిబిలిటీ ఉన్న కంపెనీలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని కొనుక్కున్నట్లయితే మీ పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ అవుతుంది. పైగా మీరు ఇంకో మాట కూడా అడిగారు, ఎప్పుడైనా నేను అమ్మితే మళ్ళీ కొనుక్కోవాలన్నా కూడా కష్టం వస్తుంది కదా అన్నారు. అది రాదు. ఎందుకంటే సామాన్యంగా రాదు. మొదట్లో కొద్దిగా వచ్చినా తర్వాత రాదు. కాలక్రమంలో పోను మీరు సంవత్సరానికి ప్రతి నెల 5 షేర్లు కొన్నా కానీ కొన్ని నెలల తర్వాత కూడా సేమ్ స్టాక్స్ రిపీట్ అవడం జరుగుతుంది. పైగా 2-3 స్టాక్లు మీరు అమ్మితే ప్రాసెస్ ఏం చేస్తుందంటే ఆ మొత్తాన్ని కూడా కలిపేసి ఒక స్టాక్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే మొదటిలో మీరు ప్రతి నెల ఇన్వెస్ట్ చేసేటప్పుడు వచ్చిన ప్రాబ్లము రీఇన్వెస్ట్మెంట్ అప్పుడు రాదు. అందువల్ల అదంతా కూడా ప్రాసెస్ టేకప్ చేస్తుంది. కాబట్టి యూ నీడ్ నాట్ బి వరీడ్. ఓన్లీ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఈజ్ చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయడం బెటర్ అసలు స్టార్ట్ చేయడం కన్నా ఉండే కన్నా కూడా. కాబట్టి ప్లీజ్ స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎంతో మంది ఇన్వెస్టర్లు స్మాల్ అమౌంట్స్తో నెలలా ఇన్వెస్ట్ చేసుకుంటూ ప్రాసెస్ ద్వారా బెనిఫిట్ పొందుతూ ఉన్నారు 2012 నుంచి కూడా. కాబట్టి మీరు ఏ రకమైన సంకోచం అవసరం లేదు. చిన్న అమౌంట్తోనైనా స్టార్ట్ చేయడం ముఖ్యం. స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయడం ముఖ్యం. ఇలా మీరు మీకు అమౌంట్కి వచ్చిన ఎలిజిబిలిటీ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకు ఒక్కసారి ఇంకొకటి కూడా చెప్తాను. ఇలా 10 నెలలు అయిపోయిన తర్వాత 11వ నెలలో మీరు పెట్టవలసిన అమౌంట్ 15,000 ఉందనుకోండి, లేదా 20,000 ఉందనుకోండి. ఆ 20,000కి అప్పటి వరకు మీరు కొనుక్కుంటూ వచ్చిన కంపెనీలో ఏదైనా ఒక కంపెనీ కనుక అమ్మినట్లయితే ఒక 50,000 రూపాయలు వచ్చిందనుకోండి. ఆ 50,000 ప్లస్ 20,000 కలిపి మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇప్పుడు 70,000. ఆ 70,000కి పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తారు. అందువల్ల మీకు ఆటోమేటిక్గా ఎక్కువ కంపెనీలు కొనుక్కోవడానికి ఇబ్బంది లేకుండా ఆ నెలకు జరిగిపోతూ ఉంటుంది. సో మీరు ఇప్పుడైనా ఒక నెలలో అమ్మకపోతేనే ఈ ప్రాబ్లం మళ్ళీ తిరిగి వస్తుందేమో, కానీ రాబోయే కాలంలో మీ పోర్ట్ఫోలియో సైజ్ పెరిగినాక ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో డోంట్ బి టూ వరీడ్ అబౌట్ ఇట్. రైట్ అండి. విత్ దట్ మనం ఇండస్ట్రీ వైపు చూద్దాం. ఇండస్ట్రీస్ కూడా మనం ఆల్రెడీ కవర్ చేస్తున్నాం ఎక్కువ వరకు. ఫార్మస్యూటికల్ అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది, అలాగే సిమెంట్, కన్స్ట్రక్షన్. సో వాటి గురించి టాప్ స్టాక్స్ లేకపోతే ఆ యొక్క ఇండస్ట్రీ యొక్క ప్రాస్పెక్ట్స్ కనుక తెలుసుకుందాం అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ట్రై టు వ్యూ ది పాస్ట్ ఫ్యూ వీడియోస్. అంటే లాస్ట్ 2 వారాల్లో మనం ఈ కవర్ చేసాం ఈ టాపిక్స్. ఈ వారం వచ్చేసరికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఎక్కువ మంది అడిగింది డిఫెన్స్ సెక్టర్ గురించి. యాజ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఇండియన్ ఎకానమీ, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ ప్రో డిఫెన్స్ అనే చెప్పాలి మన బీజేపీ ప్రభుత్వం. సో ఆ డిఫెన్స్ సెక్టర్లో ఎనీ స్టాక్స్ ఇన్ జనరల్, అసలు ఇండస్ట్రీ హౌ ఇస్ ఇట్ షేపింగ్ అప్, ఆ తర్వాత మళ్ళీ స్టాక్స్ ఏమన్నా వర్ది టు లుక్ ఎట్. బీజేపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆత్మనిర్భర భారత్ అని చెప్పి మనకి ఇండియాకి అత్యధికంగా ఫారిన్ ఎక్స్చేంజ్ దేని మీద ఖర్చు పెడుతున్నామో చూసి దానిపైన దృష్టి పెట్టడంతో డిఫెన్స్కి పెద్దపీట వేయటం జరిగింది. అంటే ఇప్పటి వరకు పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా, చైనాతో యుద్ధం వచ్చినా మనం కాచుకోవటానికి వీలుగా కావాల్సిన డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఎప్పుడు ఫారిన్ కంట్రీస్ నుంచి కొనుక్కోవటమే సరిపోయేది. దానికి విరుద్ధంగా మోడీ గారు చేసింది ఏంటంటే, మీరు టెక్నాలజీ మాకు ఇచ్చినట్లయితే మా దేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేయండి, ఇక్కడి నుంచే మిగిలిన కంట్రీలకు ఎక్స్పోర్ట్ చేద్దాము, బికాజ్ మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఉంది చెప్పారు, మ్యాన్ పవర్ కూడా ఉందని. అలా చాలా కంపెనీలు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టడం, మనకు ఉన్నటువంటి కంపెనీల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్, BEL, BDL, ఒకటి కాదు బోలెడ్ అనే కంపెనీలు, షిప్ బిల్డింగ్ కంపెనీస్తో కూడా టైఅప్లు పెట్టుకోవడంతో చాలా మంది యొక్క ఇంట్రెస్ట్ ఈ కంపెనీల్లోకి రావడంతో మన కంపెనీలలో ఉన్నటువంటి ఇన్వెస్టర్లు అందరూ కూడా ఈ డిఫెన్స్ సెక్టర్ మీద చూపు పడటం, ఆ షేర్లన్నీ కూడా విపరీతంగా దూసుకుపోవడం కూడా జరిగింది.
అందువల్ల రాబోయే రోజుల్లో డిఫెన్స్ సెక్టర్కి బాగుంటుందా, ఫ్యూచర్ బాగుంటుందా అంటే బాగుంటుంది. కానీ ఆ బాగుండే ఫ్యూచర్ కూడా ముందే డిస్కౌంట్ చేసిన కూడా ఎక్కువ రేట్లు పెరిగిపోయిన మాట కూడా కాదనలేని వాస్తవం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రాస్పెక్ట్స్ గురించి కూడా ఒక్క మాటనా చెప్పుకుందాం. ఎప్పుడు కూడా ప్రపంచంలో గనక యుద్ధం వచ్చినట్లయితే ప్రపంచంలో ఉండే ఎక్కువ దేశాలు తమ వద్ద గనక డిఫెన్స్ మీద ఖర్చు పెట్టే కెపాసిటీ ఉంటే వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి ఎమ్యూనిషన్ ని అంతా కూడా కొనుక్కుని రెడీగా పెట్టుకుంటారు. ఎందుకంటే అవసరమైతే పోటీ పడటానికి వీలుగా. ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం రావడం మూలంగా ఏం జరిగిందంటే ఇప్పుడు వరకు ఇండియా రష్యా దగ్గర నుంచి స్పేర్ పార్ట్స్ కి లేదా సపోర్టింగ్ సర్వీసెస్ కి డిపెండ్ అయ్యేది. కానీ రష్యా వాళ్ళు తమకి కావాల్సిన వస్తువుల కోసం చైనా మీద డిపెండ్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు తీసుకెళ్లిపోయి తయారు చేసుకుంటున్నారు. అంటే ఏం జరిగింది, మన ఇండియన్ మిలిటరీ సర్వీస్ లో రష్యన్ సప్లైస్ అనేది స్టేబుల్ గా లేవు అని వాళ్ళు చెప్పడం జరిగింది. దానితో తప్పనిసరి పరిస్థితుల్లో మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇండియాకు వచ్చిన బ్రహ్మాండమైన అవకాశం ఏంటంటే మన మిసైల్ టెక్నాలజీస్, అలా కొన్ని ఎమ్యునిషన్స్ అన్ని, తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా విదేశాల్లో కూడా బోల్డ్ అంత గిరాకీ రావడం జరిగింది. అంటే ఇటు పక్కన ఉన్నటువంటి ఆర్మేనియాకి పంపిస్తడం జరిగింది, అలాగే వియత్నాంకి పంపడం జరిగింది, కంబోడియా కూడా పంపినట్టున్నారు. అలాగే ఇవన్నీ కాకుండా ఆఫ్రికా కాంటినెంట్ మొత్తం కూడా అంతకుముందు రష్యా నుంచి ఇప్పుడు కూడా ఈ ఆర్మ్స్ ఇంపోర్ట్ చేసుకునేది. ఇప్పుడు రష్యా అనేది విపత్కర పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఆ ఉన్నటువంటి $45-50 billion ఆఫ్ ఇంపోర్ట్ బిజినెస్ ఇన్ ఆఫ్రికా దే స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ఇండియా. అంటే ఇండియాలో ఉన్న వస్తువుల్ని, ఇండియాలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్, తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి, లేదా డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలు కానివ్వండి, వీటన్నిటి కోసం ఇండియా వైపు చూస్తున్నారు. అందువలన రాబోయే రోజుల్లో కూడా డిమాండ్ ఏమాత్రం కొదవ ఉండదు, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే మన సిద్ధాంతం ఏంటి, రాబోయే రోజుల్లో ఉండబోయే ఆర్డర్ల మీద రాబోయే లాభాలను ఆధారం చేసుకుని ఈ రోజు షేర్ కొంటాను అనేటువంటి పద్ధతికి మనం విరుద్ధంగా ఉంటాం. ఎందువలన ఆ లాభాలు వస్తాయో రావో తెలీదు, అప్పటికి ఆఫ్రికన్ కంట్రీస్ లో డబ్బులు ఉంటాయో లేవో తెలియదు, ఇలా చాలా అనిశ్చితమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రూవెన్ విన్నర్స్ మనం కొనమని చెప్తా ఉంటాం. అందువల్ల నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఉన్నటువంటి రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే ఏ డిఫెన్స్ స్టాక్స్ బాగున్నాయి, అది ఆల్రెడీ వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూస్తే బాగున్నాయి, అందులో ఏది మనం వెంటనే కొనుక్కోవడానికి అనువైందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు నా స్క్రీన్ షేర్ చేసి దాని గురించి ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి వివరాలనే కనుక చూస్తున్నట్లయితే 12 కంపెనీలు, అంటే మన అనాలిసిస్ కి ఎలిజిబుల్ గా ఉన్నటువంటి కంపెనీలు 2000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు తీస్తే 12 ఉంటే అందులో 12 కూడా లాభాలు పెంచుకున్నాయంటే 100% బ్రహ్మాండంగా ఉంది. ఎంత పెరిగాయి కానీ ప్రాఫిట్లను చూస్తే కొద్దిగా డిస్కరేజ్ చేస్తూ ఈ కంపెనీలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తున్నా యావరేజ్ ప్రాఫిట్ గ్రోత్ ఎంత వచ్చింది, కేవలం 4.5% మాత్రమే పెరిగింది. అది పెద్ద పెరుగుదల కాదు. ఎందుకంటే ఓవరాల్ గా ఇండస్ట్రీస్ చూస్తే 19-20% గ్రోత్ వస్తే డిఫెన్స్ సెక్టర్ ఎంత హైప్ ఉన్న కంపెనీల్లో అన్ని కలిపి యావరేజ్ 4.5% ఉంది. ఇందులో కూడా ఏ కంపెనీ ఇప్పుడు ఉన్న ప్రాస్పెక్ట్స్ ప్రకారం చూస్తే మార్కెట్ వాల్యూ ఫెయిర్ వాల్యూ కన్నా 30% కన్నా తక్కువలో ఉందని చూస్తే ఓన్లీ మెజగాన్ డాక్ షిప్ యార్డ్ ఒకటే. అంటే ఆ మెజగాన్ డాక్ ఒక్కటి మాత్రమే 30.21%. అంటే ప్రస్తుతం 2036 ఉంటే 2664 వరకు చేరడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అది ఒక్కటే 30% స్కోప్ కనపడుతుంది. ఆ తర్వాత ఉన్న డేటా ప్యాటర్న్స్ మంచిదే అని చెప్పినా కానీ దాని మన యొక్క అనాలిసిస్ ప్రకారం గ్రీన్ కలర్ ఎందుకు పడలేదు అంటే అందులో ఉన్న గ్యాప్ 30% కన్నా తక్కువ, కేవలం 28.97 ఉంది కాబట్టి అది ఆమోదయోగ్యంగా కనపడటం లేదు. ఒకవేళ మీరు కనుక డిఫెన్స్ థియరీని, డిఫెన్స్ యొక్క హైపోథసిస్ ని బాగా నమ్ముతూ ఇంకా కొనుక్కుందామని కోరుకుంటే యూ కెన్ ఆల్సో లుక్ ఎట్ డేటా ప్యాటర్న్స్. అలాగే ఆ తర్వాత ఇంకొక షిప్ బిల్డింగ్ కంపెనీ గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ చూస్తే అది కూడా దాదాపుగా 9,600 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. దానిలో చూసినట్లయితే 800 రూపీస్ మార్కెట్ లో ఇప్పుడు ప్రైస్ ఉంటే 1034 అంటే అది కూడా 28% వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకా కొద్దిగా కనుక ఇక్కడ కిందకి వెళ్ళి చూసినట్లయితే యాస్ట్రా మైక్రోవేవ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ చూస్తే అది కేవలం 2% సేల్స్ పెరిగితే 17% ప్రాఫిట్ పెరిగింది. అంటే వెరీ సిగ్నిఫికెంట్ గ్రోత్. దాని యొక్క మార్కెట్ వాల్యూ దాదాపు 596 రూపాయలు ఉంటే ఫెయిర్ ప్రైస్ 723, అంటే స్కోప్ ఎంత ఉంది 21%. సో కాబట్టి నేను ఏం చెప్పగలను, డిఫెన్స్ సెక్టర్ లో కొనుక్కోవాలి, నాకు డిఫెన్స్ మీద మోజు ఉంది అనేటువంటి భ్రమల్లో కనుక మీరు ఉండదలుచుకుంటే డిఫెన్స్ స్టాకే కొనాలి నిర్ణయించుకుంటే నా లెక్క ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓన్లీ మెజగాన్ డాక్. ఒకవేళ కాదు ఇంకా కొద్దిగా కొనాలి అనుకుంటే ఈ 4 కంపెనీలు చెప్పినవి మాత్రమే మా అనాలిసిస్ ప్రకారం, మా అప్రోచ్ ప్రకారం కొనడానికి ఎలిజిబుల్ తప్పితే మిగిలిన మాత్రం కొనడానికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పొచ్చు.
రైట్ అండి. లాస్ట్‌గా మనం కవర్ చేసే ఇండస్ట్రీ ట్రావెల్ లేకపోతే హాస్పిటాలిటీ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్‌కోర్స్ పిల్లలకి సెలవులు అండ్ ఆఫ్‌కోర్స్ చాలా ఆఫీసులు గూడా కొంచెం బ్రేక్ ఉంటది. ఎక్కువ వరకు ఈ టైమ్ పీరియడ్‌లో చాలామంది హాస్పిటాలిటీ వైపు అంటే ట్రావెలు, హోటల్స్, వెకేషన్స్ వైపు చూస్తా ఉంటారు. ట్రెడిషనల్‌గా ఆలోచించే ఇన్వెస్టర్ అలాగే ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు ఎక్కువ కన్జంప్షన్ ఉంటది. వేర్ దే కెన్ స్పెండ్ ఆన్ ట్రావెల్ రిలేటెడ్ యాక్టివిటీస్. సో ఈ యొక్క ఇండస్ట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైమ్ పీరియడ్‌లో అలాంటి ఇండస్ట్రీ వైపు చూడొచ్చు కరెక్టా? ఆ తర్వాత ఆటిల్లో ఏమన్నా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ ఏమన్నా ఉన్నాయా? నువ్వు చెప్పిన 2 సెషన్స్ 2 ఉన్నటువంటి సెక్టర్స్ కూడా చాలా కీ గ్రోత్ ఏరియాలో ఇప్పుడు ఉన్నాయని చెప్పొచ్చు యశ్వంత్. ఎందుకంటే హాలిడే సీజన్ కాబట్టి ఫెస్టివల్ సీజన్ ఉండటంతో అందులో దీపావళి సీజన్ కూడా ఉండటం, క్రిస్మస్ రాబోతుండటం, ఆ తర్వాత న్యూ ఇయర్ ఇవి ఉండటంతో ప్రజలందరూ కూడా విపరీతంగా ట్రావెల్ చేస్తున్నారు. నిజానికి హోటల్ ఇండస్ట్రీస్లో అయితే ఒక్కొక్క చోట 20,000, 30,000గా ఉన్నటువంటి రూమ్ రెంటు 60,000, 70,000, మరీ కొన్ని చోట్లయితే డిమాండ్ విపరీతంగా పెరగడంతో దాదాపుగా ₹1,00,000 కూడా చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత ఉందో మనం తెలియకపోయినా 1-2 రోజులకి ₹1,00,000 ఇచ్చింది పెద్దగా పట్టించుకోకపోయినా 100% ఆక్యుపెన్సీ ఖాయంగా కనపడుతోంది. అందులో కూడా కనీసం 20-50% ఎడిషనల్గా కూడా రెవెన్యూ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే పీక్ ట్రాఫిక్ టైం అనమాట. వీటన్నిటికీ అదనంగా చూసినట్లయితే ఇండియాలో ఎయిర్లైన్ ట్రాఫిక్ నవంబర్లో 6 monthsలో హైయెస్ట్. అంతకుముందు చూస్తే ప్రీ కోవిడ్ టైంలో ఎంత ఉన్నాయో దానికన్నా కూడా పెరిగినాయి అని కనపడుతుంది. వీటన్నీ చాలదు అన్నట్లుగా కొన్ని ఎయిర్లైన్స్ బిజినెస్ నుంచి తప్పుకోవాల్సి రావడంతో ఇండిగోకి ఎదురే లేకుండా పోయింది. సో కాబట్టి నువ్వు చెప్పినటువంటి హోటల్, ట్రావెల్ ఏజెన్సీసే కాకుండా ఎయిర్లైన్ ఇండస్ట్రీ కూడా చూస్తే ఇండిగోకి విపరీతంగా కళ్ళు చెదిరే లాభాలు రావడం ఖాయం. అందువల్ల ఇండిగో ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు డూ వెల్ ఫర్ దిస్ క్వార్టర్. కానీ మన ప్రశ్న మనం కవర్ చేద్దాం అనుకుంది హోటల్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీస్ కాబట్టి ఇప్పుడు నా స్క్రీన్ ఒకసారి షేర్ చేస్తూ ఈ హోటల్ ఇండస్ట్రీలో కూడా ఒకవేళ డిఫెన్స్లో లాగానే ఆల్రెడీ రాబోయే రోజుల్ని ముందే పసిగట్టి వ్యాపారం బాగా పెరుగుతుంది అని తెలిసి రేట్లు బాగా పైకి లాక్కెళ్ళిపోయారా, లేక ఇంకా ఏదైనా కొద్దిగా మన కోసం ఏమైనా వదిలిపెట్టారా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే లాభాలు బాగున్నా, ప్రాస్పెక్ట్స్ బాగున్నా, షేర్ ప్రైస్ పెరిగే అవకాశం లేకపోతే మనం కొనుక్కున్న ఉపయోగం ఏమిటి? మనకి లేనిపోని నష్టం రావటం తప్పితే లాభం వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కొనాలి? ఓన్లీ వెన్ లాభాలు వస్తూనే ఉంటే నమ్మకం ఉండాలి, షేర్ ప్రైస్ ఇంకా బాగా పెరిగి ఉండకుండా ఉంటే కొనుక్కోవచ్చు. లేకపోతే కనుక అందులో ఇన్వెస్ట్ చేయడం అనేది కొద్దిగా రిస్కీ పని. ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా వస్తుంది. ఏమని? ఒకవేళ కొనుక్కోకపోతే మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయనుకోండి ఉంచుకోవచ్చు అంటారు. ఆ విషయాన్ని కూడా కొద్దిగా మనం చర్చిద్దాం. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేసి మీకు కొద్దిగా వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. నా స్క్రీన్ చూపించబోయే ముందు ఒక కాషన్. ఇందులో మీకు థామస్ కుక్ గురించి చెప్తూ ఆఖరిలో బై అప్రూవ్డ్ అనేది ఎన్ అని ఉంటుంది. అంటే మీరు ఏమైనా ఎక్కువ మంది ఏమైనా అడుగుతూ ఉంటారంటే మమ్మల్ని బై అప్రూవ్డ్ అనే కాలం ఉందండి, అందులో ఒక్కొక్కసారి వై అని, ఒక్కోసారి ఎన్ అని, ఒక్కోసారి ఈ అని కనపడుతుంది. దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అని వ్యూవర్స్ మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వై అంటే బై అప్రూవ్డ్ ఎస్ అని అర్థం. ఎన్ అంటే నో అని మాత్రం కాదు, నో నాట్ అప్రూవ్డ్ అని కాదు, బై అప్రూవ్డ్ నాట్ ఎట్ అని. అంటే అర్థం ఏంటంటే మేము ఎప్పుడూ కూడా ఇన్వెస్టర్లకి మంచి కంపెనీలు ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి మాకు ఏ ఇండస్ట్రీ మీద ప్రత్యేకమైన ప్రేమ ఉండదు. కాబట్టి టాప్ 30లో వచ్చిన కంపెనీలు అంటే ఎప్పుడు కూడా నా దృష్టికి ఇలా మా మేనేజ్మెంట్ దృష్టికి రావడానికి టాప్ 30 కంపెనీస్లో కనుక వచ్చినట్లయితే అవి నా ముందుకు వచ్చి నిలబడతాయి. అప్పుడు దాన్ని చూసి నేను అప్రూవ్ చేస్తే వై అని పడుతుంది. లేకపోతే కనుక ఎన్ అని ఉంటే నాట్ అప్రూవ్డ్ అని కాదు, నాట్ ఎట్ అప్రూవ్డ్ అంటే ఇంకా అప్రూవ్ చేయలేదు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు స్క్రీన్ చూసినట్లయితే ఈ 2 ఇండస్ట్రీలు కలిపి నేను సెలెక్ట్ చేయడంతో ఈ నా ఎలిజిబిలిటీ ప్రకారం వచ్చిన కంపెనీలు 9 ఉంటే అందులో 7 బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ పెంచుకున్నాయి. ప్రాఫిట్ ఒకసారి చూస్తే మీ నెట్ ప్రాఫిట్ ఎంత పెరిగింది? 22% పెరిగింది. ఇంతకుముందు డిఫెన్స్లో ఎంత పెరిగింది? మనకి కేవలం 4.5%. నౌ యూ కెన్ అండర్స్టాండ్ ఎందుకు నేను డిఫెన్స్లో తక్కువ ఉందని చెప్పాను. ఇలా 22% ప్రాఫిట్ పెంచుకున్న కంపెనీలు ఉంటే ఇందులో అన్నిటికన్నా ప్రథమంగా వచ్చింది థామస్ కుక్. అది ఇవాళ రోజున 138 రూపీస్ ఉంటే ఈ థామస్ కుక్కి లండన్లో ఉన్న థామస్ కుక్కి సంబంధం లేదు. అక్కడ దివాళా తీసింది, కానీ ఇక్కడ మాత్రం దివ్యంగా ఉంది. ఎందుకంటే ఇండియన్ కంపెనీ వాజ్ బాట్ ఓవర్ బై ఎ కెనేడియన్. ఆయన మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఈ కంపెనీకి వచ్చే డోకా ఏమీ ఉండదు. సో డోంట్ ట్రై టు లింక్ అప్ థామస్ కుక్ ఆఫ్ లండన్ ఆర్ యూకే, యూరోప్ నుంచి దీంతో లింక్ చేయవలసిన అవసరం లేదు. ఇలా థామస్ కుక్ చూసినట్లయితే 203 వరకు పెరిగే ఛాన్స్ ఉండి 47.57% ఇంకా స్కోప్ టు గ్రో ఉంది. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు,
ఇదేంటంటే దీనికి ఇంకా అప్రూవ్డ్ రాలేదు, నాట్ ఎట్ అప్రూవ్డ్ ఎందుకు వచ్చింది అంటే ఇది రిజల్ట్స్ వచ్చే నాటికి ఆల్రెడీ ఎక్కువ కంపెనీలు 50-55% కన్నా స్కోప్ ఉన్న కంపెనీలు కనుక ఎక్కువ 30 ఉన్నట్లయితే అప్పుడు నా అప్రూవల్ కోసం ఇంకా రాదు. ఒకవేళ కనుక ఇది అన్నిటికన్నా ముందే రిజల్ట్స్ లో వచ్చి ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా అప్రూవల్ అయి ఉండేది. సో అవన్నీ వదిలిపెడితే నాట్ ఎట్ అప్రూవ్డ్ అని గమనిస్తే దట్ ఈస్ ఈక్వల్ టు అప్రూవ్డ్ అనే చెప్పొచ్చు నేను చూపిస్తున్నాను అంటే. కాబట్టి థామస్ కుక్ ఈజ్ ఎ గుడ్ చాయిస్. తర్వాత సెకండ్ కంపెనీ ఏముందా 30% కన్నా ఎక్కువ అని చూస్తే లెమన్ ట్రీ హోటల్స్. ఇది మనం గతంలో చెప్పడం జరిగింది. చాలా మంది ఇన్వెస్టర్లు కొనుక్కున్నారు, ఇంకా హోల్డ్ చేస్తున్నారు, దివ్యంగా హోల్డ్ చేయొచ్చు. బికాజ్ ఇంకా 30% పెరగడానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్ 116 నుంచి 153 వరకు. కాబట్టి అది కూడా కొనుక్కోవచ్చు. మీ దగ్గర ఒకవేళ డబ్బులు ఉండి హోటల్ ఇండస్ట్రీలో కొనుక్కోవాలంటే లెమన్ ట్రీ షుడ్ బి ద ఫస్ట్ చాయిస్. ఆ తర్వాత ఇంకేదైనా కంపెనీలు ఉన్నాయో ప్రసాద్ గారు అని అడిగితే ఈస్ట్ ఇండియా హోటల్స్ చూసినట్లయితే దానిలో 24% స్కోప్ ఉంది. అంటే మన అంచనా ప్రకారం 30% కన్నా తక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కాదు అంటాం. పైగా డిసెంబర్ వస్తుంది కాబట్టి ఇంకా 15 రోజుల్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఆగలేనట్టుగా తొందరపడటం అనేది మంచి పని కాదు. అందువల్ల ఐ డోంట్ సపోర్ట్ బయింగ్ ఇన్ టు ఈస్ట్ ఇండియా హోటల్స్. కానీ ఒకవేళ మీరు 20% వచ్చినా చాలు మాకు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. ఆ తర్వాత ట్రావెల్ ఏజెన్సీస్లో ఇప్పుడు అంతా డిజిటల్ యుగం నడుస్తుంది కాబట్టి అంతకు ముందులాగా ఆఫీసులు ఉండటం ఎక్కువ అక్కర్లా. ఇకంతా కూడా డిజిటల్ ప్రెజెన్స్, క్లియర్ ట్రిప్, మేక్ మై ట్రిప్, అలాగే ఈజీ ట్రిప్, ఇవన్నీ కూడా. అలా ఈజీ ట్రిప్ ప్లానర్స్ కనుక చూసినట్లయితే 38 రూపీస్ మార్కెట్లో ఉంటే 45 రూపీస్ వరకు చేరడానికి ఛాన్స్ ఉంది. 18% వరకు స్కోప్ ఉంది. నేను చెప్పినా చెప్పకపోయినా మన ఇన్వెస్టర్లో ఎక్కువ మంది చిన్న షేరు చిన్న ప్రైస్ ఉంటే ఎమ్మటపడతారు. కాబట్టి మీరు కొంటారని కూడా నాకు తెలుసు. కాకపోతే నేను యాక్టివ్గా మాత్రం దాన్ని సపోర్ట్ చేయటం లేదు. కారణం కేవలం 18% మాత్రమే గ్యాప్ ఉంది కాబట్టి. ఆ తర్వాత ఉన్న ఒక కంపెనీ ఒక్కసారి చర్చిద్దాం, చార్లెట్ హోటల్స్. ఇది మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. మన ఇన్వెస్టర్లు అందరూ ఆల్రెడీ హోల్డ్ చేస్తూ ఉన్నారు, మంచి లాభాల్లోనూ ఉన్నారు. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే దాని యొక్క ప్రైస్ 651 ఉంటే కేవలం ఇంకా 100 రూపాయలు మాత్రమే గ్యాప్ ఉంది ఫెయిర్ ప్రైస్ కి 758కి. అందువల్ల మన ఇన్వెస్టర్లందరి చేత కూడా ఒకవేళ కనుక నెక్స్ట్ రిజల్ట్స్ రాబోయే ముందు ఇది 758 టచ్ అయిపోతే అమ్మమని చెప్తాం. కాబట్టి ఈ సమయంలో కొత్త ఇన్వెస్టర్లు కొనుక్కోమని చెప్పడం భావ్యం కాదు, సరి అయిన చర్య కూడా కాదు. అందువల్ల ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్గా పనికిరాదు. కానీ మీ దగ్గర స్టాక్స్ ఉంటే మాత్రం దివ్యంగా ఉంచుకోగలిగిన షేరు. ఈ 5 కంపెనీలు దాటి మాత్రం ఇంకా తర్వాత కంపెనీలకు వెళ్లే ధైర్యం నేను చేయలేను. నేను మిమ్మల్ని ఎవరిని కూడా కొనమని చెప్పడం సరైన చర్య కాదు. ఐ హోప్ యు అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్. రైట్ అండి. విత్ దట్ లెట్ us conclude this week's video. సో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.